రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు త్వరలో కొత్త ఓనర్స్‌ని చూడబోతోంది. ఇది విరాట్ కోహ్లీ టీమ్, బెంగళూరు గౌరవం, కోట్లాది అభిమానుల్ని పొందిన టీమ్. ఇప్పుడున్నది డియాజియో. ఇది ఒక బ్రిటిష్ ఆల్కహాలిక్ బెవరేజ్ కంపెనీ. దీని హెడ్ క్వార్టర్స్ కూడా లండన్‌లోనే ఉంది. కానీ ఇప్పుడు ఫ్రాంచైజీని సెల్ చేయాలని డిసైడ్ అయ్యారు. పెద్ద పెద్ద బిలియన్ డాలర్ కంపెనీస్ ఇప్పుడు కొనుక్కోవాలని చూస్తున్నారు. ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతోంది? ఎవరెవరో పేర్లు రేస్‌లో ఉన్నాయి. ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అనేది ఈ వీడియోలో చూద్దాం. మొదటి ప్రశ్న, డియాజియో ఎందుకు ఆర్‌సీబీని అమ్మబోతోంది? డియాజియో అనేది ఒక బ్రిటిష్ ఆల్కహాలిక్ బెవరేజ్ కంపెనీ. ఐపీఎల్ టీమ్ వాళ్ళ మెయిన్ బిజినెస్ కాదు. ఒక ఐపీఎల్ టీమ్ మెయింటైన్ చేయడం అంటే అది చాలా దుబారీ. స్టాఫ్, ప్లేయర్స్, మార్కెటింగ్, ట్రావెల్, స్పాన్సర్‌షిప్స్, కోటి కోటి రూపాయల ఖర్చు. ఆర్‌సీబీ సూపర్ పాపులర్ టీమే కానీ డియాజియోకి ఇది డైరెక్ట్ ప్రాఫిట్ మేకింగ్ వెంచర్ కాదు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళ షేర్ హోల్డర్స్ కోర్ బిజినెస్ మీద ఫోకస్ చేయమని మరియు నాన్ కోర్ బిజినెస్ లాంటి స్పోర్ట్స్ స్పాన్సర్‌షిప్స్ నుండి బయటకి రమ్మని చెప్తున్నారంట. అందుకే ఈ డిసిషన్ తీసుకున్నారు. టీం బాలేదనేమీ కాదు. ఇది ఒక బిజినెస్